ఒక గ్రామంలో బాలు అనే కుర్రవాడు ఉండేవాడు. అతని సవతి తల్లి రోజూ నానా చిత్రహింసలకు గురి చేస్తూ ఇబ్బంది పెడుతూ ఉండేది. ఆ బాధలను భరించలేని బాలు ఒకరోజు రాత్రి ఇంటి నుండి వెళ్ళిపోయాడు. తెల్లవారి చూసేసరికి బాలు ఒక అడవిలో ఉన్నాడు. ఇదేదో అడవిలాగుంది. ఈ అడవిలో నేను ఎక్కడుండాలి? బాలుకి ఏం చేయాలో అర్థం కావడం లేదు. అతనికి బాగా ఆకలేస్తోంది. ఏదైనా మంచి పళ్ళున్న చెట్టు ఉంటే బాగుండు. అవి తినైనా నా ఆకలి తీర్చుకుంటాను. అలా ఆ అడవిలో వెతుకుతున్న బాలుకి మంచి పళ్ళ చెట్లు కనిపించాయి. బాలుకి చాలా ఆనందమేసింది. ఆ చెట్లకి ఉన్న పళ్ళు దూర దూరగా కనిపిస్తూ బాలు నోరూరించాయి. ఒక పండుని తింటున్న చిలుకని చూసి బాలు ఇలా అనుకున్నాడు, అబ్బా, ఆ చిలుక ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకుందో అందరికంటే ముందు చెట్టుకు కాసిన పళ్ళను తినే భాగ్యం కలిగింది. ఆ పళ్ళని చూసి ఓపిక పట్టలేని బాలు వాటిని కోయడానికి చెట్టు ఎక్కాడు. చెట్టుపై ఒక గూట్లో పక్షి పిల్లలు ముద్దుగా కనిపించాయి. అరే, పక్షి పిల్లలు ఎంత అందంగా ఉన్నాయో, చూస్తే ముచ్చటేస్తుంది. నాలా కాకుండా వీటికి మంచి జీవితం లభించాలి. వీటి అమ్మ వీటిని బాగా చూసుకోవాలి. బాలు కావలసినన్ని పళ్ళు కోసుకొని కిందకి దిగి ఒక రాయి మీద కూర్చుని పళ్ళు మొత్తం తినేసి తన ఆకలి తీర్చుకున్నాడు. అమ్మయ్య, ఆకలి అయితే తీర్చుకున్నాను. దాహం ఎలా తీర్చుకోవాలి? అటూ ఇటూ చూశాడు. దూరంగా ఒక చిన్న నీటి గుంట కనిపించింది. అందులో నీళ్లు చూసి బాలుకి పట్టలేని ఆనందం కలిగింది. గబగబా నడుచుకుంటూ ఆ నీటి మడుగు దగ్గరికి వెళ్ళాడు. కడుపు నిండా నీళ్లు తాగి దాహం తీర్చుకున్నాడు. ఒక చెట్టు కింద కాసేపు పడుకొని సేద తీర్చుకోవాలనుకున్నాడు. ఇంతలో చెట్టుపై గూట్లో ఉన్న పక్షి పిల్లలు పెద్దగా అరుస్తున్నాయి. ఆశ్చర్యంగా అటువైపు చూశాడు. అయ్యయ్యో, పక్షి పిల్లలకి ఏదో అపాయం వచ్చింది. ఎలాగైనా వాటిని కాపాడాలి. ఒక రాబందు వచ్చి ఆ పక్షి పిల్లల్ని తన పదునైన ముక్కుతో పొడుస్తూ ఉంది. చెట్టుపైకి ఎక్కిన బాలుని కూడా ఆ రాబందు తన ముక్కుతో పొడవసాగింది. భయపడి కిందికి దిగిన బాలుకి చాలా బాధ కలిగింది. ఏం చెయ్యాలో అర్థం కాని బాలు దేవుణ్ణి ప్రార్థించాడు. దేవుడా, ఆ పక్షి పిల్లల్ని కాపాడు, రాబందు నుంచి రక్షించు. కాసేపటికి ఆ రాబందు పైకి ఎగిరిపోయింది. అమ్మయ్యా, వీటికి అపాయం తప్పింది. సంతోషంతో బాలు తిరిగి తన విశ్రాంతి తీసుకోవడానికి మంచి స్థలం కోసం వెతకడం ప్రారంభించాడు. బాలుకి భయమయ్యసాగింది. చివరకు ఒక చిన్న గుహను చూసి దానిలో ఉండిపోవాలనుకున్నాడు. ఇంటి దగ్గర పిన్ని పెట్టే హింస కంటే ఈ అడవిలో ఒంటరిగా ఉండడమే సంతోషంగా ఉంటుంది. ఇక్కడే ఉండిపోతాను. గుహలో ఉన్న బాలుకి బయట నుంచి ఎవరో మూలుగుతున్నట్టు శబ్దం వినిపించింది. బయట ఎవరో ఏడుస్తున్నట్టున్నారు. వాళ్ళెవరో తెలుసుకోవాలి. ఆ శబ్దం వినిపిస్తున్న వైపుగా నడిచాడు. బయట ఒక చెట్టుకు కట్టేసి ఉన్న వ్యక్తిని చూసి ఆశ్చర్యపోయాడు. దగ్గరకు వెళ్ళి, ఎవరు నువ్వు? ఇక్కడికి ఎలా వచ్చావు? నిన్ను ఇక్కడ బంధించింది ఎవరు? బాబు, నేను ఒక ఇంద్రజాలకుణ్ణి. నన్ను కొంతమంది బందిపోటు దొంగలు కొట్టి ఇలా చెట్టుకు కట్టేశారు. వాళ్ళు నిన్ను ఎలా ఎందుకు బంధించారు? వాళ్ళ రహస్యం నాకు తెలుసు. వాళ్ళు పెద్ద దొంగలు.
రాజ్యంలో దొంగతనాలు చేసేది వీళ్లే. వాళ్ళ రహస్యాన్ని నేను బట్టబయలు చేస్తానని వారికి తెలిసి నన్ను ఇలా రాజ్యానికి దూరంగా తీసుకువచ్చి కొట్టి చెట్టు కట్టి పడేశారు. వాళ్ళ గురించి నేను రాజుగారికి తెలియజేస్తాను. ఎటు వెళ్ళారో చెప్పండి. వాళ్ళు ఈ ఉత్తరం దిక్కుగా వెళ్లారు. నా దగ్గర 3 టోపీలు ఉన్నాయి. ఒక్కొక్క టోపీకి ఒక్కో మాయ ఉంది. మాయగల టోపీలా? ఏంటవి? మొదటి టోపీ పెట్టుకుంటే నీవు పూర్తిగా మాయమైపోతావు. అందరూ నీకు కనిపిస్తారు, నువ్వు మాత్రం ఎవ్వరికీ కనిపించవు. రెండవ టోపీ పెట్టుకుంటే నీవు ప్రస్తుతం ఉన్న ఆకారం కంటే 5 రెట్లు ఎక్కువ ఎత్తు పెరుగుతావు. దాంతో నీ బలం ప్రదర్శించవచ్చు. మరి మూడో టోపీ? మూడవ టోపీ పెట్టుకుంటే చిన్న చీమలాగా మారిపోతావు. ఈ 3 టోపీలు ఉపయోగించుకుని నువ్వు వారి జాడ కనుక్కొని రాజుకు తెలియచేయాలి. ఆ టోపీలు నువ్వేందుకు ధరించలేదు? నువ్వే ఆ పని చేసుండొచ్చు కదా. ఆ సమయానికి నేను ధరించలేకపోయాను. నువ్వైతే మంచి సమయస్ఫూర్తితో ధైర్యంతో సాహసం చేయగలవని భావించి నీకు ఈ సంగతి చెప్తున్నాను. బాలుకి అది వినటానికి ఆశ్చర్యంగా అనిపించినా ఎందుకో నమ్మాలనిపించి ఒకసారి ప్రయత్నించి చూద్దాం అనుకున్నాడు. నువ్వు చెప్పే పద్ధతి చూస్తే నాకు ఒకసారి ప్రయత్నించాలనిపిస్తుంది. చూస్తాను. అదే నిజమైతే ఆ దొంగల జాడ కనిపెడతాను. తప్పకుండా నేను చెప్పినట్లే జరుగుతుంది. చెట్టుకి కట్టేసి ఉన్న మరుగుజ్జుని విడిపించి బాలు ఆ టోపీలు తీసుకుని ముందుగా మొదటి టోపీని ధరించాడు. మరుగుజ్జు చెప్పినట్టుగానే మాయమైపోయాడు. ఆ మరుగుజ్జు దగ్గర నుంచి టోపీలు తీసుకున్న బాలు ముందుగా పక్షి పిల్లల గురించి ఆలోచించాడు. ఈ టోపీల సహాయంతో ఎలాగైనా ఆ పక్షి పిల్లని రక్షించాలి. ఆ రాబందుని అంతం చెయ్యాలి. అక్కడి నుంచి బయలుదేరిన బాలు తిన్నగా సరాసరి ఆ పక్షి పిల్లలుండే చెట్టు దగ్గరికి వచ్చి రాబందు రాక కోసం ఎదురు చూడసాగాడు. తను అనుకున్నట్లుగానే రాబందు రానే వచ్చింది. బాలు రెండవ టోపీని ధరించి 5 రెట్లు ఎక్కువ ఆకారం పొంది ఆ రాబందుని వేటాడి చంపేశాడు. ఇంకొకసారి ఆ పక్షి పిల్లల్ని ప్రేమగా చూసి ఆనందించాడు. ఆ సమయంలో బాలుకి తను చెయ్యాల్సిన ఇంకొక పని కూడా గుర్తొచ్చింది. ఇప్పుడు నేను ఆ దొంగల జాడను కనిపెట్టాలి. బాలు దొంగల స్థావరం వెతకడానికి బయలుదేరాడు. ఒక గుహ దగ్గరికి వెళ్ళాడు. అక్కడ కొంతమంది దొంగల ముఠ గుర్రాలపై వచ్చి ఆగింది. వారి నాయకుడు ఏదో మంత్రాన్ని చదివాడు. ఆ గుహ ద్వారం తెరుచుకుంది. గడబెడకుండా గుడారి గుహ తెరుచుకో. ఆ మంత్రం చదివిన వాడే దొంగల నాయకుల్లాగా ఉన్నాడు. ఎలాగైనా వీరి రహస్యం తెలుసుకోవాలి. అందరూ గుహలోపలికి వెళ్లారు. ఒక్కడు మాత్రం మిగిలిపోయాడు. అక్కడి నుండి బయలుదేరిన బాలు తిన్నగా గుహ దగ్గరికి చేరుకున్నాడు. అతని దగ్గరికెళ్లి బాలు రెండవ టోపీని ధరించాడు. మామూలుగా ఉండాల్సిన మనిషి ఆకారం కంటే 5 రెట్లు పెద్దగా ఎదిగాడు. ఆ దొంగని పట్టుకొని పైకి లేపి, ఎవరు మీరు? చెప్పు. నేను చెప్పను. నువ్వెవరవే? నీకు అసలు ఎందుకు చెప్పాలి? నేను ఈ అడవికి రాజుని. నన్ను కాదన్న వాళ్ళు అందరూ చనిపోయారు. నువ్వెవరో చెప్పకపోతే నిన్ను కూడా అలాగే చంపేస్తాను. చెప్పు, మొత్తం మీరు ఎంతమంది? ఇక్కడికి ఎందుకు వచ్చారు? వద్దు, నన్ను చంపొద్దు. చెప్తాను. మేము మొత్తం 50 మంది ఉన్నాం. మేము రాజ్యంలో దొంగతనాలు చేసి సంపాదించిందంతా ఇక్కడ దాస్తాం. మా అందరికంటే ముందు మంత్రం చదివి లోపలికెళ్ళిన వ్యక్తే మా నాయకుడు. బాలుకి విషయం పూర్తిగా అర్థమైంది. ఎలాగైనా వారిని రాజుకు పట్టివ్వాలని నిర్ణయించుకొని ఆ దొంగని అక్కడే ఉన్న ఒక చెట్టుకు కట్టేసి 3వ టోపీని ధరించాడు. వెంటనే చీమంత ఆకారంలోకి మారిపోయాడు. ఆ గుహలోపలికి ప్రవేశించాడు. దొంగలు మాట్లాడుకుంటున్నది మొత్తం వినసాగాడు. అందరూ వినండి. ఇది మన రాజ్యంలో దొంగతనం చేసి సంపాదించిన సొమ్ము. ఇంకా మనం చెయ్యాల్సిన దొంగతనాలు చాలా ఉన్నాయి. సర్దార్, తర్వాత ఏ ఇంట్లో దొంగతనం చేయాలో చెప్తే మేము అందుకు సిద్ధంగా ఉంటాం. ఒరే దేశద్రోహుల్లారా, మీరు రాజ్యంలో ఉంటూ దొంగతనానికి పాల్పడతారా? మిమ్మల్ని నేను రాజుగారికి పట్టిస్తాను. మీకు తగిన శాస్తి జరిగేలా చేస్తాను.
ఎవడ్రా నువ్వు? మాకే చెప్తున్నావు. ధైర్యం ఉంటే నా ముందుకి రా. నేను మీ ముందే ఉన్నానురా. ఒక్కసారి కిందకి చూడు. కిందకి చూసిన ఆ దొంగల నాయకుడికి చిన్న చీమ ఆకారంలో బాలు కనిపించాడు. బాలుని పట్టుకొని పైకి లేపి, ఆహా ఆహా, నువ్వు చాలా అందంగా ఉన్నావు. నిన్ను తినేయాలనిపిస్తుంది, కానీ నేను నిన్ను తినను. ఇంటికి తీసుకెళ్ళి మా పిల్లలకిస్తాను. వాళ్ళు నీతో ఆడుకుంటారు. సర్దార్, వీడు మన మిత్రుణ్ణి బయట ఏదో చేసి ఉంటాడు. అతడు కనిపించడం లేదు. చెప్పరా, చెప్పు. అతన్ని ఏం చేశావు? మీ మిత్రుణ్ణి నేనేమీ చేయలేదు. నిన్ను ఎలా అడిగితే ఎందుకు చెప్తారా? నానా చిత్రహింసలకు గురి చేస్తే అప్పుడు చెప్తావు. అక్కడున్న దొంగలందరూ బాలుతో రకరకాలుగా ఆడుకున్నారు. సర్దార్, నేను భరించలేను. నన్ను కొట్టకండి. ఆపండి, ఆపండి. సరే, ఇప్పుడు చెప్పు, నువ్వెవరో? మా మిత్రుణ్ణి ఏం చేశావు? మీ మిత్రుడు గురించి నాకు తెలియదు గాని నాకు కొన్ని మంత్ర విద్యలు వచ్చు. మీరు అనుమతిస్తే వాటిని చేసి చూపిస్తాను. మంత్ర విద్యలా? ఏవి? చేసి చూపించు. వెంటనే బాలు రెండవ టోపీని ధరించాడు. ఎప్పటిలాగే అంతకు 5 రెట్లు ఎత్తు పెరిగాడు. యారా, నన్నే కొడతావా? నీ ఇష్టం వచ్చినట్టు నాతో ఆడుకుంటావా? ఇప్పుడు చూడు నిన్నేం చేస్తాను. ఆ నాయకుడిని ఒక కాల్తో పైకి లేపి గుహ పైభాగం తగిలేలా తన్ని తిరిగి నేల మీదకు పడవేశాడు. అక్కడున్న దొంగల్ని కాసేపు ఇష్టం వచ్చినట్లు కొట్టి తన్ని దొంగలందరూ అలసిపోయాక, ఇప్పుడైనా మీరు దాచిన సంపదంతా నా చేతికిస్తారా, లేదా మళ్ళీ నా ప్రతాపం చూపించమంటారా? వద్దు వద్దు, మే ఈ దెబ్బలు భరించలేం. నువ్వు అడిగినట్లే ఈ సంపదనంతా నీకిస్తాం. మమ్మల్ని ఏం చెయ్యొద్దు. అక్కడ ఉన్న సంపద మొత్తాన్ని బాలుకి అప్పగించి అక్కడి నుంచి దొంగలతో కలిసి దొంగల నాయకుడు బయటికి రావడానికి బయలుదేరాడు. వెంటనే మొదటి టోపీని ధరించిన బాలు మాయమైపోయి ఆ గుహద్వారం దగ్గరికి వచ్చి ఒక మంచి బలమైన కట్టెను తీసుకొని ద్వారం దగ్గరికి వస్తున్న దొంగల్ని చితకబాదడం ప్రారంభించాడు. వారిని అలా కొడుతుందెవరో తెలియని దొంగలు చాలా తికమకపడ్డారు. అది గమనించిన దొంగల నాయకుడు, అందరూ వెనక్కు వచ్చేయండి. ఆ ద్వారం దగ్గర ఏదో తెలియని శక్తి ఉంది. నేనేరా. మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే మీ దొంగతనాలు మళ్ళీ ప్రారంభమవుతాయి. మేమేం చెయ్యాలో చెప్పండి. అందరూ నాతో రండి. మీరు చేసిన తప్పులు రాజుగారి దగ్గర ఒప్పుకోండి. రాజుగారే మీకు తగిన శిక్ష విధిస్తారు. ఆ దొంగల జాడను తెలుసుకొని రాజ్య సంపదను కాపాడినందుకు బాలుకి ఘనమైన సత్కారం లభించింది. మంచి కానుకలు పొందాడు. ఆ రోజు నుంచి బాలు ఎంతో సంతోషంగా తన జీవితాన్ని గడపసాగాడు.